సార్ ఇలాగైనా నాకు ఈ ఉద్యోగం ఇవ్వండి సార్, చాలా కష్టాల్లో ఉన్నాను సార్. యాక్చువల్లీ నీ క్వాలిఫికేషన్కి సరిపడా ఉద్యోగం నా కంపెనీలో లేదు, నేనేం హెల్ప్ చేయలేను. తెలిసిన వాళ్ళు మీరే అలా అంటే ఎలా సార్? ఏ పైన ఇవ్వండి సార్, చేస్తాను. ఓకే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు చిన్న ఎగ్జామ్ పెడతాను, అందులోనే పాస్ అయితే నీకు ఉద్యోగం ఇస్తాను. చెప్పండి సార్, ఏం ఎగ్జామ్ ఉంది? రెడీ. ఎగ్జామ్ ఏంటంటే నీకు ఒక 1 hour టైం ఇస్తాను. ఆ 1 hourలో నువ్వు ఈ పెన్నుని 500కి అమ్ముకొని వస్తే నీకు జాబ్ గ్యారంటీ. ఓకే సార్, నేను ఈ పెన్నుని 500కి అమ్ముకొని వస్తాను సార్. నన్నే పిచ్చోని చేయాలని చూస్తున్నాడు. ఈ 10 రూపాయల పెన్నుని 500కి ఎవరన్నా కొంటారా? ఐడియా. 500 పోతే పోయింది, నా దగ్గర ఉన్న 500 ఇచ్చి పెన్ను అమ్మేసా అని చెప్తా, అప్పుడు నాకే జాబ్ వస్తుంది. ఇదిగోండి సార్ 500, పెన్ను అమ్మేశాను సార్. క్వైట్ గుడ్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ లైక్ యువర్ మార్కెటింగ్ స్కిల్స్. సార్ ఇంతకీ మీ కంపెనీలో నా జాబ్ ఏంటి సార్? సింపుల్, నువ్వు రోజు ఇలాంటి పెన్నులు కనీసం 500 అమ్మాలి. ఒక్కో పెన్ను మీద నీకు 50 రూపాయల కమిషన్ ప్లస్ మంత్లీ 10,000 రూపీస్ శాలరీ. దట్స్ యువర్ జాబ్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టింది